హలో అందరికీ. ఈరోజు మీకు చిన్న కథ చెప్పనా. ఒక అడవిలో పెద్ద ఏనుగు తిరుగుతూ ఉండేది. దానికి ఒక చీమ కనబడింది. దాన్ని చూసి వెక్కిరిగా నవ్వింది. అదేంటి అలా నవ్వుతున్నావు అని చీమ అడిగింది. చీమ, నువ్వు అసలు ఆకారంలోనే సరిగా లేవు, చిన్నగా ఉన్నావు, అసలు కనబడేట్టుగాను కూడా లేవు, నువ్వు ఒక జీవివి ఉన్నావని కూడా ఎవరికీ తెలియదు, ఎందుకంత ఈజీగా అంతా హాయిగా బ్రతికేస్తున్నావు, అది ఎలా సాధ్యమవుతుంది నీకు అని అడుగుద్ది ఏనుగు. అదేంటి బ్రతకలేనా ఏంటి అంటే నేను కనబడితేనే ఉన్నట్ట, నేను చేసేది మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు ఆహారం అవ్వడానికి, ఆ చెట్లని ఎదగడానికి, భూమిని సారవంతం చేస్తూ మేము లోపల ఎంత చేస్తున్నామో దానివల్లనే భూమి సారవంతం అయ్యి చెట్లు అంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. అప్పుడు మీకు తినడానికి ఆహారంగాను నీడగాను ఉంటున్నాయి. సో మేము చేసేది మీకు కనబడట్లేదు, మేము ఉన్నట్టు మీకు తెలియట్లేదు, కానీ మాకుండే వాల్యూ, మేము చేసే పని మాకుంది, మేము చేయగలుగుతున్నాం అంటూ చీమ అంటుంది. దానికి ఏనుగు తన అన్న మాటని వెనక్కి తీసుకుంటూ తలదించుకుంటుంది. సో ఎవరి విలువ వారిది, అందుకే ఎప్పుడూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు.